నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. తెలంగాణలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేస్తామని ఆ పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించిన నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ మంత్రి బాబు మోహన్ ఆదివారం ఎన్టీఆర్ భవన్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును కలిశారు. దీంతో ఆయన టీడీపీలో చేరతారనే ప్రచారం జోరందుకుంది. ఇదిలా ఉంటే ఆందోళ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున తొలిసారి బాబు మోహన్ గెలిచారు. 1998 ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. తర్వాత 1999లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచే రెండోసారి గెలిచి ఉమ్మడి రాష్ట్రంలో కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. ఇక 2014లో గులాబీ కండువా కప్పుకొని మూడోసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన బాబు మోహన్ 2018లో బీఆర్ఎస్ టికెట్ రాకపోవడంతో కమలం పార్టీలోకి జంప్ చేశారు. బీజేపీ నుంచి పోటీ చేసి ఘోరంగా ఓడిపోయిన బాబు మోహన్ ఇక తాజా అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆందోళన నుంచి మరోసారి ఓటమి చవి చూశారు. ఈ ఓటమితో కొన్నాళ్ళు సైలెంట్ అయిపోయిన మాజీ మంత్రి బీజేపీ ఎంపీ టికెట్ ఆశించారు. అది విన్న పార్టీ పెద్దలు నిర్మోహమాటంగా నో చెప్పేయడంతో హట్ అయిన బాబు మోహన్ కాషాయ కండువా తీసి పక్కన పెట్టేశారు. బీజేపీతో తన బంధం తెగిపోయిందని ప్రెస్ మీట్ పెట్టి మరీ క్లారిటీ ఇచ్చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వరకు భారతీయ జనతా పార్టీలో కొనసాగిన బాబు మోహన్ ఆ తర్వాత ఆ పార్టీకి రాజీనామా చేసి ప్రజాశాంతి పార్టీలో చేరిపోయారు. అయితే ప్రజాశాంతి పార్టీలో చేరినప్పటికీ ఎలాంటి రాజకీయ కార్యక్రమాల్లోనూ ఆయన పాల్గొనలేదు. గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న బాబు మోహన్ తాజాగా చంద్రబాబును కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా ఎన్టీఆర్ భవన్లో ఆదివారం సాయంత్రం పార్టీ నేతలతో చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. తెలంగాణలో పార్టీ బలోపేతం, స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. పార్టీ సభ్యత్వ నమోదుపై దృష్టి సారించాలని నాయకులను ఆదేశించారు. పనితీరు బాగున్న వారికే పార్టీలో ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. ఇప్పటి వరకు ఉన్న అన్ని కమిటీలను చంద్రబాబు రద్దు చేయడం గమనార్హం. తెలంగాణ పార్టీ నేతలతో భేటీ అయిన చంద్రబాబు మాట్లాడుతూ టీటీడీపీకి చెందిన గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి కమిటీలన్నీ రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. త్వరలో టీడీపీ అధ్యక్షుడి ఎంపికతో పాటు నూతన కమిటీలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఆన్లైన్లో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. సభ్యత్వ నమోదుపై సీరియస్గా ఫోకస్ పెట్టాలని, అత్యధిక సభ్యత్వాలు నమోదు చేయించిన వారికి పార్టీ పదవుల్లో ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు. యువతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామని, ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో చారిత్రాత్మక విజయం సాధించామని, అది అందరి అభిమానంతోనే సాధ్యమైందని అన్నారు. తెలంగాణలో కూడా టీడీపీకి ఎంతోమంది అభిమానులు, కార్యకర్తలు ఉన్నారని గుర్తు చేసిన చంద్రబాబు త్వరలో ఇక్కడ పార్టీని పటిష్టం చేస్తామన్నారు. బాబు మోహన్ తిరిగి టీడీపీలో రావడం నిజమైతే టీటీడీపీలో కాస్త కదలిక మొదలవడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.